హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం మనం ఈ వీడియోలో ఫాస్టాగ్ గురించి అయితే ఒక న్యూ అప్డేట్ అయితే రావడం అని జరిగింది. సో రీసెంట్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒక స్కీమ్ తేవడం అని జరిగింది. సో 15th ఆగస్టు నాడైతే ఇది రిలీజ్ కావడం అని జరిగింది. సో ఇది ఏంది అండ్ ఇలా దీనికి ప్రాసెస్ ఏముంది అండ్ ఈ పాస్ అనేది మనం ఎలా చేయించుకోవాలనేది నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఒకవేళ మీ దగ్గర ఇట్లా 4-వీలర్ ఉంటే సో ఈ ప్రాసెస్ అనేది చేయించుకోండి. సో ఈజీగా నేను ఎలా చేయించుకోవాలో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే మీకు ఈజీగా మీకు ఒక్క పైసా గిట్ట ఖర్చు లేకుండా మీరు ఇంట్లోనే కూర్చొని ఎలా చేయించుకోవాలో నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు బయటికి వెళ్ళి అక్కడిక్కడ డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి. సో మనకి ఇంట్లోనే ఉండి మనకి మొబైల్లోనే ఇది చేసుకోవచ్చు ప్రాసెస్. సో ఫస్ట్ అయితే ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత మనకి సర్చ్లో రాజ్ మార్గ్ యాత్ర అని టైప్ చేయండి. సో మనకి ఈ యాప్ అనేది కనిపిస్తుంది. సో ఇదైతే ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ యాప్ అనేది మనకి డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సో ఈ డౌన్లోడ్ అయిన తర్వాత మనకి దీనికి ఓపెన్ చేసుకోవాలి. సో నాదైతే ఇన్స్టాల్ అయిపోయింది. సో స్క్రీన్ మీద చూడండి. సో ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత మన మొబైల్ నెంబర్ ఇచ్చేసి కింద లాగిన్ పైన అయితే క్లిక్ చేయాలి. ఒకవేళ మొబైల్ నెంబర్ మీతో లేకపోతే కింద గూగుల్ తోటి గిట్ట డైరెక్ట్ గిట్ట కాంటాక్ట్ అయితే కావచ్చు. సో మనకి ఈ మొబైల్ నెంబర్ పైన ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో ఓటీపీకి వెరిఫై చేసిన తర్వాత మనకి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంగ్లీష్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఒకవేళ మీ ఫోన్లో మొబైల్ లొకేషన్ ఆఫ్ ఉంటే ఆన్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇది అప్లికేషన్ చేసేటప్పుడు లొకేషన్ అయితే కంపల్సరీగా అయితే ఆన్ అయితే ఉండాలి. సో ఇక్కడ చూపిస్తుంది కదా యాన్యువల్ పాస్ అని. సో వేరే ఆప్షన్ కూడా చూపిస్తున్నాయి చాలా. సో మనకి ప్రజెంట్ ఇప్పుడు మనం పాస్ది చూస్తున్నాం కాబట్టి మనం దాంట్లో అయితే వెళ్ళిపోదాం. సో ఇది మనం తర్వాత గిట్ట యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏం లేదు, దీంట్లో మనం రూట్స్ ఎక్కడెక్కడ వెళ్ళొచ్చు అండ్ దీంట్లో మనకి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయనేది ఈ కింద అయితే ఇచ్చారు. సో మనం ఇప్పుడైతే మనం యాన్యువల్ పాస్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి 1 ఇయర్కి 200 ట్రిప్స్ మాత్రమే మనం ఈ పాస్తో చేయగలుగుతాం. సో దానికన్నా ఎక్కువ మీరు అనుకుంటే మళ్ళీ మనం ఛార్జెస్ అయితే పే చేయాలి. సో దీనికి మనకి అమౌంట్ వచ్చేసి 3000 రూపీస్ అనమాట ఈ పాస్కి. సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుకున్న తర్వాత మనం నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఫీజ్ పేమెంట్ ఆప్షన్ అని చూపిస్తుంది. సో ఇది ఓన్లీ ఎవరైతే వైట్ ప్లేట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే, అండ్ ఎవరైతే ట్యాక్సీ అయితే నడుపుతారో వాళ్ళకైతే లేదు. ఓన్లీ వైట్ ప్లేట్ బండిల్స్ ఉంటాయి కదా వెహికల్స్, దాన్ని మాత్రమే. సో ఇక్కడ యాక్టివేట్ అని చూపిస్తుంది కదా. సో బుకింగ్స్ ఈజ్ ఓపెన్ యాక్టివేట్ అని పక్కన చూపిస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ కార్డ్ పేమెంట్ అనేది చూపిస్తుంది. ఫస్ట్ అయితే మనం ఈ గెట్ స్టార్టెడ్ పైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి వెహికల్ నెంబర్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వెహికల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి మన డీటెయిల్స్ అనేది చూపిస్తుంది వెహికల్కి సంబంధించింది. సో వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ చూసిన తర్వాత మనకి కింద మనకి స్టేటస్ యాక్టివ్ అని చూపిస్తుంది. సో మనకి ఫాస్టాగ్ ఐడి గిట్ట కింద చూపించిన వ్యాలిడేట్ పైన క్లిక్ చేయాలి. సో ఒకవేళ మీకు బండికి ఒకవేళ నంబర్ లింక్ ఉంటే మీ ఓటీపీ రావడం జరుగుతుంది. ఒకవేళ బండికి మీకు లింక్ లేకపోతే వేరే నెంబర్కి అయితే డిఫరెంట్ అయితే ఇవ్వచ్చు. సో నంబర్ ఇచ్చి మీరు ఓటీపీ అయితే తీసుకొని పేమెంట్ అయితే చేయవచ్చు. సో గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి మళ్ళీ దీనిపైన ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో ఓటీపీ అనేది మనం ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్ అనేది మనకి ఓపెన్ కావడం జరుగుతుంది. సో చూడండి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ పైన ఇక్కడైతే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ స్టేటస్ పెండింగ్ అని చూపిస్తుంది కదా. సో మనం ఈ అమౌంట్ కట్టిన తర్వాత మనకి యాక్టివ్ అని ఒక 60 minutes తర్వాత అయితే మనకి ఈ పాస్ అనేది మనకి రావడం జరుగుతుంది మెసేజ్ ద్వారా. ఎందుకంటే మనకి ఈ గవర్నమెంట్ అనేది వెరిఫికేషన్ చేసి 60 minutes అయితే మాత్రం టైం అయితే మనకు కంపల్సరీ అయితే తీసుకుంటుంది. సో మనకి ఇట్లా డైరెక్ట్గా పే అమౌంట్ అయితే చేయంగానే అయితే రాదు. సో ఇక్కడ మనం ఎంటర్ చేసిన తర్వాత మనకి మొబైల్ నెంబర్ మన ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మనకి నెట్ బ్యాంకింగ్ ద్వారా యూపీఐ ద్వారా అంటే మీరు ఎలాంటి ఈ బ్యాంక్ ఫెసిలిటీస్తో పే చేస్తారో అమౌంట్, సో అలాంటి ఫెసిలిటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఈ క్లిక్ చేసిన తర్వాత మీరు అమౌంట్ అయితే కట్టిన తర్వాత మీకు 60 minutes తర్వాత అయితే మీకు పాస్ అనేది రావడం అనేది జరుగుతుంది.
సో అంతే ఫ్రెండ్, ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని చేశాను. సో వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.